సార్ ఏమిటండి నాకు ఇంత బాధ ఉంది. నా బాధ అంతా నేను ఎవ్వరికి చెప్పుకోకపోతే ఎలా? నేను చచ్చిపోయేట్టున్నాను. ఇంత బాధలో ఉన్నాను. ఇంత దుఃఖంలో ఉన్నాను అంటే నిజమే. కానీ తప్పదు. తప్పదు మిత్రమా తప్పదు. కంపల్సరీ మీరు మీ మనసులో పెట్టుకోవాల్సింది, మీ హృదయంలో పెట్టుకోవాల్సిందే. కానీ మీరు ఎదుటి వాళ్ళకు చెప్పడం వల్ల మీకేమవుతుందంటే కొద్దిగా బాధ నుంచి రిలీఫ్ అయినట్టు అనిపిస్తుంది. టెంపరరీ రిలీఫ్ వస్తుంది. కానీ ఈ టెంపరరీ రిలీఫ్ ఊరందరికీ చెప్పడం వల్ల అయ్యే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని నేను ఇంతకు ముందే చెప్పాను. మనకు అప్పు పుట్టదు. మనకు అప్పిచ్చే వాళ్ళంతా మన నుంచి దూరం పారిపోతారు. మనకి ఇవ్వాలంటేనే జంకుతారు. ఎక్కడ వీడికి ఇస్తే మనం నష్టపోతాం అని చెప్పి దూరం వెళ్ళిపోతారు. సో ఇలాంటి తప్పు మనం అస్సలు చేయొద్దు. కానీ మీకోసం ఆన్ వన్ కండిషన్, ఒక్క కండిషన్ మీద నేను మీరు మీకున్న బాధల్ని, మీకున్న దుఃఖాన్ని, మీకున్న అప్పుల్ని, మీకున్న కష్టాల్ని కేవలం ఒకే ఒక్క వ్యక్తికి మీ ఆప్త మిత్రునికి చెప్పుకోవాలి. ఆ ఆప్త మిత్రుడు కూడా ఎలా ఉండాలి అంటే 1000% ఎవ్వరికి చెప్పడు అని. 1000% ఎవ్వరికి చెప్పడని ఉండాలి. 1000% ఎవ్వరికి చెప్పడనే నమ్మకం ఉంటే మీరు ఆ మిత్రునితో షేర్ చేసుకోండి మీ బాధను. ఆ మిత్రునితో షేర్ చేసుకోండి. ఆ కండిషన్ చెప్పాను కదా, 100 కాదు 1000% ఎట్టి పరిస్థితుల్లో అతను మీ నష్టాలను, మీ అప్పుల్ని ఎవరికి చెప్పడు అని అనుకోవడమే. ఎందుకంటే చాలామంది ఉంటారు, వారికి ఒక ఇన్ఫర్మేషన్ తెలియగానే, ఒక వార్త తెలియగానే వారి కడుపులో ఆగదు అది. దాన్ని ఎప్పుడైతే అందరికి చెప్పాలి బ్లాంబ్లో బ్లో అంటే వాడు మొత్తం బాకలు ఊదాలని చూస్తాడు. ఊరంతా స్ప్రెడ్ చేయాలి. అబ్బబ్బబ్బా వానికి ఆ రోజు వాడు పండగ చేసుకుంటాడు. సీక్రెట్ ఒకటి దొరికింది అనుకోండి, మొత్తం దాన్ని స్ప్రెడ్ చేసేదాకా వానికి సంతోషం ఉండదు. ఎందుకంటే ఎక్కువ మంది ఇలానే ఉంటారు ఫ్రెండ్స్. ఎదుటివాడు నష్టపోతే సెలబ్రేషన్ చేసుకొని దీపావళి చేసుకునే చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. అందుకోసమే నేను చెప్తున్నాను ఏంటంటే 1000% ఎవడికి చెప్పడు అన్న వ్యక్తులకే చెప్పాలి. లేకపోతే ఆ వదిన ఇట్లా జరిగిందట, అలా జరిగిందట అని మొదలు పెడితే కలాస్ ఈ గోడ నుంచి ఆ గోడకు, ఆ గోడ నుంచి ఆ గోడకు, ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్. ఒక్క జంగల్లో ఎగ్గంటుకుంటే ఎంత తొందరగా వ్యాపిస్తుందో అంత తొందరగా వ్యాపిస్తుంది వార్త. సో అందుకోసమే ఫ్రెండ్స్ మనం చేయాల్సింది ఏంటంటే we should not disclose to anyone except to a friend who can trust you, whom you can trust actually. వాడు నిన్ను నమ్మడం కాదు, నువ్వు అతన్ని నమ్ముతావు. అతను ఎవరికి చెప్పడని అలాంటి మిత్రునికి చెప్పాలి. అది కూడా ఎందుకు చెప్పాలి అంటే మీ మనస్సు తేలిక చేసుకోవడానికి, మీ బాధ నుంచి కొంచెం రిలీఫ్ పొందడానికి. ఫ్రెండ్స్ అందరూ ఎవ్వరు సిద్ధంగా ఉండరు మీ బాధలు చెప్పుకునడానికి, వినడానికి. బికాస్ దే టు హ్యావ్ దేర్ ఓన్ హెడేక్స్ అండ్ వరీస్. ప్రతి వాడికి వాడి సమస్యలతో తల మునకలై ఉంటాడు కనుక ఎవ్వరు కూడా మన బాధల్ని వినడానికి సిద్ధంగా ఉండరు. ఒక్కసారి 2 సార్లు వింటారు, కానీ మళ్ళా మొదలెట్టారు అనుకోండి, నెక్స్ట్ టైం వాడు కూడా దూరం పోతాడు. సో బెటర్ నాట్ టు డిస్క్లోజ్ విత్ ఎనీ వన్. ఎవరికి చెప్పొద్దు, చెప్పకపోతే ఉత్తమం. చెప్తే ఒక్కరికే చెప్పాలి. ఆ ఒక్కరు కూడా మీరు 1000% నమ్మాలి, వాడు ఎవరికి చెప్పడని. అలాంటి మిత్రుడు మీకు దొరికిండనుకో, యు ఆర్ సో లక్కీ. గో అండ్ హగ్ హిమ్. వాడిని కౌగిలించుకొని మీ బాధ అంతా మొత్తం ఎక్స్ప్రెస్ చేయండి. ఏడవాలంటే ఏడవండి, బట్ డోంట్ టెల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. కనిపించిన ప్రతి వానికి ఇదే మీరు చెప్తూ పోతే అయిపోయాయి సినిమా. మీరు ఇలా చెప్తూ పోవడం వల్ల మీకు మీరే నెగటివ్ ప్రచారం చేసుకొని మీకు రాబోయే కాలంలో అప్పు పుట్టకుండా మీకు మీరే చేసుకున్న వాళ్ళు అవుతారు. సో ఫ్రెండ్స్, డోంట్ డిస్క్లోజ్. ఎవరికి చెప్పవద్దు, దయచేసి ఎవరికి చెప్పవద్దు. ఇది కూడా ఒకరికి ఎందుకు చెప్పమన్నాను, ఇంతకుముందు చెప్పినట్టు మీ మనస్సు తేలికపరచుకోవడానికి మాత్రమే ఇతరులకు చెప్పాలి.
ఎందుకంటే దీనివల్ల మీ ఈ అప్పుల వల్ల మీ ఆరోగ్యం చెడిపోకూడదు. మీరు ఆరోగ్యంగా ఉంటే ఎన్ని కిరీటాలన్నా పెట్టుకోవచ్చు. ఎన్ని ఛాలెంజ్‌లైనా, ఎన్ని సమస్యలైనా మీరు తీర్చవచ్చు. ఎదుర్కొని అంటే మీరు ఎన్ని ఛాలెంజెస్‌నైనా ఎదుర్కొని, ధైర్యంగా ఎదుర్కొని మనం వాటన్నిటిని తీర్చివేసి, మళ్ళీ మన జీవితాన్ని సుందరంగా, అందంగా, వైభవంగా, అనంత సంపదతో, అఖండ ధనప్రాప్తితో మనం సంతోషంగా, సౌభాగ్యంగా ఉండడానికి రాజమార్గం వేసుకోవాలి అనుకుంటే మనం చేయాల్సిందేందంటే డోంట్ డిస్క్లోజ్ టు ఎనీ వన్ అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్. ఓకే ఫ్రెండ్స్.